నెక్స్ట్ డే యానా పీటర్ తో కలిసి మిస్టర్ హార్డ్ ఇంటికి వెళ్ళింది ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి. మిస్టర్ హార్డ్ తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయడంతో అందరూ మ్యాచ్ చూడటానికి వచ్చారు. యానా మాత్రం మ్యాచ్ చూడకుండా కిచెన్ లో టీ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సడన్ గా పీటర్ వచ్చి మ్యాచ్ చూడొచ్చుగా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అన్నాడు. కానీ యానా మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు రమ్మన్నావని వచ్చా, నువ్వు చూడు నాకు కిచెన్ లో పనుంది అంది. పీటర్ వెళ్లి మ్యాచ్ చూస్తూ ఉండగా ఇంతలో మ్యాచ్ లో అనుకోని సంఘటన జరిగింది. పక్క టీం వాళ్ళ గోల్ కీపర్ బాగా ఇంజూర్ అయ్యాడు. బాల్ కొట్టిన అతని పేరు బేలీ. అతను బలంగా బాల్ కొట్టడం వల్ల అది గోల్ కీపర్ మెడకు తగిలి ఆ గోల్ కీపర్ బాగా ఇంజూర్ అయ్యాడు. అది విన్న యానా, ఆమె ఫ్రెండ్ ఇద్దరు కిచెన్ లో నుండి బయటకు వచ్చారు. కొద్దిసేపటికి ఆ విషయం న్యూస్ లో కూడా చెప్పారు. బేలీ చేసిన గోల్ గురించి మరియు అతని వల్ల గోల్ కీపర్ ఇంజూర్ అయిన విషయం గురించి. అదొక యాక్సిడెంట్, ఎవరు అనుకోని సంఘటన. అందరూ ఆ న్యూస్ చూడటంలో నిమగ్నమైపోయారు. కానీ ఎవరు నోటీస్ చేయంది ఏంటంటే యానా ఆ రూమ్ లో నుండి ఆ టీవీ దగ్గర నుండి ఎప్పుడో బయటకు వచ్చేసిందని. యానాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే తను నిన్న షాప్ లో కలిసిన వ్యక్తి మరెవరో కాదు, ఇప్పుడు టీవీలో కనిపిస్తున్న వ్యక్తే. యానాకి ఏం చేయాలో తెలియట్లేదు. తనకు డేవ్ ని, మిస్ జోర్డాన్ మరియు బేలీ గురించి అడగాలని ఉంది. తనకు అసలు ఆ స్పెషల్ ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. చివరికి తన ప్రశ్నలకు ఏదో ఒక రోజు సమాధానం దొరుకుతుందని ఆ రోజు కోసం ఎదురు చూద్దామనుకుంది. ఒకరోజు డేవ్ మరియు యానా మాత్రమే షాప్ లో ఉన్నారు. పీటర్ ఎలా ఉన్నాడని అడిగాడు డేవ్. బాగానే ఉన్నాడంది యానా. తనింకా ఫుట్బాల్ ఆడుతున్నాడా అని అడిగాడు డేవ్. ఆఫ్ కోర్స్ అంది యానా. ఈ వీకెండ్ బయటికి వెళ్దాం, నీకేం ప్లాన్స్ లేకపోతే లండన్ కి వెళ్దామా అడిగాడు డేవ్. యానా లండన్ పేరు వినగానే ఎగ్జైట్ అయింది. కానీ పీటర్ గుర్తొచ్చి భయపడింది. తను కొంచెం ఆలోచించి ఓకే వస్తా, కానీ ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు, అప్పుడే వస్తా అంది యానా. డేవ్ సరే అంటూ ఏంటో అడుగు అన్నాడు. వెంటనే యానా తడుముకోకుండా నాకు నీ స్పెషల్ ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ మాటకి డేవ్ కి కోపం వచ్చింది, కానీ ఏం అనలేదు. సరే ఏం తెలుసుకోవాలి స్పెషల్ ఆర్డర్స్ గురించి, ఒకే ఒక్క ప్రశ్న అడుగు, దీని గురించి మళ్ళీ ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పను అని అన్నాడు. సరే అంటూ యానా అసలు ఎందుకు వాళ్ళంతా నీ దగ్గరికి వస్తున్నారు, అసలు వాళ్ళందరినీ ఆ స్పెషల్ రూమ్ లోకి ఎందుకు తీసుకువెళ్తున్నావని అడుగుతూ ఉండగా ఒకే ఒక్క క్వశ్చన్ మాత్రమే అన్నాడు డేవ్. సరే అంటూ యానా అయితే ముందు వాళ్ళంతా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో చెప్పు అంది. డేవ్ ఒక్క నిమిషం ఆగి వాళ్ళంతా నా దగ్గరికి సాయం కోసం వస్తున్నారు, నేను వారందరికీ హెల్ప్ అమ్ముతున్నాను. ఆ మాటలకు అర్థం యానాకి అర్థం కాక ఏం హెల్ప్ కోసం వస్తున్నారు, నువ్వు ఏం హెల్ప్ అమ్ముకుంటున్నావు అంది. అయితే డేవ్ మాత్రం ఒక్క క్వశ్చన్ మాత్రమే అని ముందే చెప్పా, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పా కదా అన్నాడు. దీంతో యానా సైలెంట్ అయిపోయింది. మరో ప్రశ్న వేయకుండా డేవ్ కి ప్రామిస్ చేసినట్లుగానే వీకెండ్ లో అతనితో లండన్ కి వెళ్ళింది. సండే ఈవినింగ్ కి ఇద్దరు విలేజ్ కి తిరిగి వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ యానా షాప్ కి వచ్చేసింది. సమ్మర్ అయిపోవటం వల్ల టూరిస్టులు ఎక్కువగా లేరు. వాళ్ళ షాప్ కి వచ్చే కస్టమర్లంతా వాళ్ళ విలేజర్సే అవుతున్నారు. మండే ఈవినింగ్ పీటర్ యానాని కలవటానికి ఆమె షాప్ దగ్గరికి వచ్చాడు. అతను రాగానే గెలిచావా సాటర్డే మ్యాచ్ అని అడిగింది యానా. నో, నేను గెలవలేదు, నేనసలు ఆడనే లేదన్నాడు. ఆ మాటలకి యానా షాక్ అయిపోయింది. ఏమైంది, ఎందుకు ఆడలేదని అడిగింది. నాకసలు బాగోలేదు, నేనసలు ఆట ఆడటానికే వెళ్ళలేదు, నేను సాటర్డే మొత్తం విలేజ్ లోనే ఉన్నా అన్నాడు. వెంటనే యానా అవునా, ఇప్పుడు నీకు ఎలా ఉందని అడిగింది. ఏం బాలేదు, దానికి రీజన్ కూడా నీకు బాగా తెలుసన్నాడు పీటర్. నాకు తెలుసా అంది యానా. అవును, నువ్వు డేవ్ అని ఆగిపోయాడు పీటర్. ఆ నేను డేవ్ ఏంటి అంది యానా. వెంటనే పీటర్ నువ్వు డేవ్ సాటర్డే ఈవినింగ్ ఇద్దరు కలిసి కార్లో లండన్ వెళ్ళలేదా, మీ ఇద్దరిని కార్లో చూసిన వాళ్ళు నాకు చెప్పారన్నాడు డేవ్. యానా ఏదో చెప్పటానికి ట్రై చేయబోయింది. కానీ పీటర్ కోపంతో షటప్, నాకేం చెప్పకు, నాకేం తెలుసుకోవాలని లేదు అని అరిచాడు. కానీ పీటర్ అంది యానా. వెంటనే పీటర్ నాకు తెలుసు డేవ్ కి నాకన్నా ఎక్కువ డబ్బు ఉందని, నీకు కావలసినవన్నీ అతను కొనివ్వగలడని, నేనవన్నీ చెయ్యలేనని, అందుకే మా ఇద్దరిలో నీకు ఎవరు కావాలో తేల్చుకో అన్నాడు. వెంటనే యానా పీటర్ తో నీకు డేవ్ గురించి ఓ విషయం చెప్పాలి అని ఏదో చెప్పబోతూ ఉండగా పీటర్ కోపంగా ఎప్పుడు డేవ్ డేవ్ అంటూ అతని గురించే మాట్లాడతావా, నాకు నీతో మాట్లాడాలని లేదంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ యానాకి పీటర్ తో డేవ్ గురించి చెప్పాలని ఉంది. మిస్ జోర్డాన్ గురించి, బేలీ గురించి పీటర్ కి చెప్పాలని ఉంది. కానీ పీటర్ ఏం వినకుండా వెళ్ళిపోయాడు. అది అక్టోబర్ మంత్. షాప్ కి కస్టమర్లు తక్కువగా వస్తూ ఉండటంతో యానాకి షాప్ లో పెద్దగా వర్క్ లేదు. విలేజర్స్ లో చాలా మందికి తెలిసింది యానాకి పీటర్ కి మధ్య గొడవైందని. యానా డేవ్ తో కలిసి లండన్ వెళ్ళిందని కూడా. దీంతో యానా ఎవరితో మాట్లాడటం లేదు. తనకి ఇంతకు ముందులా ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. కానీ షాప్ కి మాత్రం రోజు వస్తుంది.
తనింకా షాప్ కి వచ్చే స్పెషల్ కస్టమర్స్ కోసం ఎదురు చూస్తుంది. అయితే తను ఎక్కువ కాలం ఎదురు చూడకుండానే ఓ రోజు యానా షాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఓ 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి షాప్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఓ బ్రీఫ్ కేస్ ఉంది. గుడ్ మార్నింగ్ మిస్ అన్నాడు. ఏం కావాలో చెప్పండని అడిగింది. నేను డేవ్ ని కలవడానికి వచ్చానన్నాడు. వెంటనే ఆమె మీరు సేల్స్ మెన్నా అని అడిగింది. యానాకి తెలుసు అతను సేల్స్ మెన్ కాదని, కానీ అతని నుండి వివరాలు తెలుసుకోవాలని అలా అడిగింది. ఆ వ్యక్తి నవ్వుతూ నేను సేల్స్ మెన్నే మేడం అన్నాడు. యానాకి అర్థమైంది ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని. కానీ ఆ విషయం బయటపడకుండా అయితే మీరు ఏ పని మీద వచ్చారో నాకు చెప్పొచ్చు, ఇలాంటివన్నీ నేనే డీల్ చేస్తూ ఉంటా అంటూ అతని సూట్ కేస్ వైపు చూసింది. దాని మీద ARICS అని రాసి ఉంది. ఈలోగా ఆ వ్యక్తి ఓ థ్యాంక్ యూ, కానీ నేను డేవ్ ని కలవటానికి లండన్ నుంచి వచ్చానన్నాడు. దానికి యానా మీ పేరేంటో చెప్పండి, డేవ్ కి వెళ్లి చెప్తానంది. ఆ వ్యక్తి నవ్వుతూ రాబర్ట్స్ అన్నాడు. ఈలోగా డేవ్ మెట్లు దిగి వస్తూ ఉండగా యానా వెళ్లి నిన్ను కలవటానికి ఓ వ్యక్తి వచ్చాడని చెప్పింది. డేవ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ మిస్టర్ రైస్ మ్యాన్ అన్నాడు. నైస్ టు మీట్ యూ అని అనేసరికి యానా అక్కడే ఉండి అతని పేరు విన్నది. హో, అయితే ఇతని పేరు రైస్ మ్యాన్ అన్నమాట అనుకుంటూ ఉండగా డేవ్ అతన్ని తన స్పెషల్ ఆర్డర్స్ రూమ్ కి తీసుకువెళ్లాడు. 1 నిమిషం తర్వాత డేవ్ బయటకు వచ్చి యానా ఇది లంచ్ టైం కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఓకే డేవ్, కొద్దిసేపు ఆగి వెళ్తా అంది. డేవ్ లోపలికి వెళ్లిపోయాడు. యానాకి ఆ వ్యక్తి సూట్ కేసు మీద రాసిన ARICS గుర్తుకు వచ్చాయి. AR అంటే ఆర్థో రైస్ మెన్, కానీ ICS అంటే ఏంటో ఆమెకు అర్థం కాలేదు. కాసేపటికి అతను లోపల నుండి బయటకు వచ్చాడు. డేవ్ అతనితో మాట్లాడి పైకి వెళ్లిపోయాడు. యానా షాప్ లోనే ఉండటం గమనించిన ఆ వ్యక్తి ఓ ఇంకా మీరు వెళ్ళలేదా అన్నాడు యానాతో. లేదు, నేను ఈ రోజు లంచ్ ఇక్కడే చేద్దామనుకుంటున్నా అంది. ఇంతలో యానా ఆ వ్యక్తి చేతిలో సూట్ కేసు లేకపోవటం చూసి సార్ మీరు మీ సూట్ కేస్ ని గదిలోనే మర్చిపోయినట్లున్నారు, ఉండండి నేను వెళ్లి తీసుకువస్తా అంది యానా. అయితే ఆ వ్యక్తి యానా చేతులు గట్టిగా పట్టుకొని నో నేను తర్వాత తీసుకుంటానని హడావిడిగా షాప్ లో నుండి బయటకు వెళ్లిపోయాడు. యానాకి వెంటనే మిస్ జోర్డాన్ గురించి గుర్తొచ్చింది. తన షాప్ కి వచ్చి డేవ్ ని కలిసిన నెక్స్ట్ డేనే ఆమె గురించి మ్యాగజైన్ లో న్యూస్ వచ్చింది. అలాగే బేలీ వచ్చి వెళ్లిన నెక్స్ట్ డేనే తన గురించి టీవీలో న్యూస్ వచ్చింది. వాళ్ళలాగే ఇప్పుడు రైస్ మ్యాన్ కూడా వచ్చి వెళ్ళాడు. అతని గురించి కూడా ఏమైనా న్యూస్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంది. ఈ ముగ్గురు విజిటర్స్ స్పెషల్ కస్టమర్స్. వీరు డేవ్ స్పెషల్ ఆర్డర్ రూమ్ లోకి వెళ్లారు. అయితే వీరంతా వచ్చి డేవ్ ని కలిసి ఏదో ఒకటి ఇచ్చి వెళ్లారు. మిస్ జోర్డాన్ డైమండ్ రింగ్ ఇచ్చింది. బేలీ సూట్ కేస్ ఇచ్చాడు. రైస్ మ్యాన్ నేమ్ రాసి ఉన్న సూట్ కేస్ ఇచ్చి వెళ్లాడు. యానా ఈ స్పెషల్ కస్టమర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంది. తనకి రైస్ మ్యాన్ గుర్తొచ్చాడు. ఆమెకు అతనిచ్చిన సూట్ కేస్ మీద ARICS అని రాసి ఉంది. AR అంటే ఆమెకు అర్థమైంది ఆర్థర్ రైస్ మ్యాన్ అని. మరి ICS అంటే ఏంటి? ఒకవేళ రైస్ మ్యాన్ ఓ బిజినెస్ మ్యాన్ అయితే ICS అనేది అతని కంపెనీ పేరా అని డౌట్ వచ్చి ICS అంటే ఏంటో తెలుసుకోవాలని న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియో, టీవీ అన్ని చూసింది. కానీ ఎక్కడా దాని గురించి లేదు. కానీ ఆమెకు దాని గురించి తెలుసుకోవాలని ఆరాటం పెరిగిపోయింది. ఇక ఉండలేక ఆ రైస్ మ్యాన్ గురించి తెలుసుకోవాలని లండన్ వెళ్లాలనుకుంది. ఆ రోజు ఫ్రైడే ఉదయమే ఓ లెటర్ రాసి షాప్ లో పెట్టింది. డియర్ డేవ్, సారీ నేను ఈ రోజు షాప్ కి రావట్లేదు. నేను ఈ రోజు నా పెళ్లికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి పక్కనే ఉన్న సిటీకి వెళ్తున్నా అని రాసి బస్ ఎక్కి పక్కనే ఉన్న సిటీకి వెళ్ళింది. అక్కడికి వెళ్లి లండన్ కి వెళ్లే ట్రైన్ ఎక్కింది. అయితే లండన్ కి వెళ్లే దారిలో ఇంకొక స్టేషన్ ఉండటంతో ట్రైన్ అక్కడ ఆగింది. అక్కడ యానా ఓ టెలిఫోన్ బాక్స్ కోసం వెతికింది. ఆ బాక్స్ ఎంట్రన్స్ కి దగ్గరలోనే ఉంది. ఫోన్ చేద్దామని అక్కడికి వెళుతూ ఉండగా పైన ఒక యాడ్ కనిపించింది. దాని మీద ICS అని రాసి ఉంది. ICS అంటే ఇంటర్నేషనల్ కంప్యూటర్ సర్వీసెస్. అదే రైస్ మ్యాన్ కంపెనీ. దాని మీద ఉన్న నెంబర్ తీసుకొని టెలిఫోన్ బాక్స్ నుండి ఆ నెంబర్ కి కాల్ చేసింది యానా. ఒక లేడీ లిఫ్ట్ చేసి ICS హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంది. యానా మాట్లాడుతూ నేను రైస్ మ్యాన్ తో మాట్లాడాలంది. వెయిట్ చేయమని చెప్పి ఓ 5 నిమిషాలకు మరో లేడీ వచ్చి నేను రైస్ మ్యాన్ పర్సనల్ సెక్రటరీని, ఏంటో చెప్పండి అంది. వెంటనే యానా నేను రైస్ మ్యాన్ తో మాట్లాడాలనుకుంటున్నా అంది. సారీ, ఆయన ఇప్పుడు మీటింగ్ లో బిజీగా ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన స్విట్జర్లాండ్ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు కాల్ అటెండ్ చేయలేరు అనటంతో యానా కాల్ కట్ చేసింది. తర్వాత యానా ట్రైన్ ఎక్కి లండన్ వెళ్లి అక్కడ రైస్ మ్యాన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక మళ్ళీ సాయంత్రానికి ట్రైన్ ఎక్కి న్యూస్ పేపర్ కొనుక్కొని ఆత్రంగా రైస్ మ్యాన్ గురించి ఏమైనా న్యూస్ వస్తుందేమో అని చూసింది. మొదటి పేజీలోనే యానాకి కావాల్సింది దొరికింది. అందులో ఇలా రాసి ఉంది ప్రైవేట్ ప్లేన్ క్రాష్ నియర్ లండన్, 6 చనిపోయారు, అందరూ ICS సంస్థకు సంబంధించిన సిబ్బందే అని రాసి ఉంది. ఆ 6లో ICS కు సంబంధించిన చైర్మన్ కూడా ఉన్నారు. దాని గురించి రైస్ మ్యాన్ మాట్లాడుతూ విచారణ వ్యక్తం చేస్తూ నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను ఆ ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంది, కానీ మీటింగ్ ఉండటం వల్ల ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయాను.
లేకపోతే ఈ ఫ్లైట్ లో నేను వెళ్లాల్సి ఉంది. అంతేకాక చైర్మన్ కూడా చనిపోవడంతో రైస్ మెన్ ని నెక్స్ట్ చైర్మన్ గా ఎంపికయ్యాడు ఐసీఎస్ సంస్థకి అని రాసి ఉంది అందులో. యానా రాత్రికి ఇంటికి వెళ్లేసరికి 10 అయింది. రేడియో ఆన్ చేయగానే చైర్మన్ ఆఫ్ ఐసీఎస్ డెడ్, నెక్స్ట్ చైర్మన్ గా రైస్ మెన్ ఎంపికయ్యాడన్న న్యూస్ వచ్చింది. అది వినగానే యానాకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తను డేవ్ గురించి, స్పెషల్ ఆర్డర్స్ గురించి తీవ్రంగా ఆలోచించింది. స్పెషల్ ఆర్డర్ అంటే ఏమిటి, ఆ రూమ్ లో డేవ్ ఏం చేస్తున్నాడని సాటర్డే మార్నింగ్ షాప్ కి వెళ్ళింది. డేవ్ అతన్ని చూడగానే సీరియస్ అయ్యాడు. ఎందుకంటే యానా ఫ్రైడే లీవ్ తీసుకున్నందుకు. తను యానా గురించి, లీవ్ గురించి ఏం మాట్లాడలేదు. యానా కూడా ఏం చెప్పలేదు. ఉదయం 11 గంటలకి ఏదో పని మీద డేవ్ బయటకు వెళ్ళాడు. షాప్ లో యానా ఒక్కతే ఉంది. ఇదే ఛాన్స్ అనుకుని స్పెషల్ ఆర్డర్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా ఆ డోర్ ఓపెన్ అయింది. ఆశ్చర్యపోయింది యానా. డేవ్ హడావిడిలో రూమ్ కి తాళం వేయటం మర్చిపోయినట్టున్నాడని లోపలికి వెళ్ళింది. లోపలంతా చీకటిగా ఉంది. వెంటనే లైట్ వేసి రూమ్ మొత్తం చూసింది. ఆ రూమ్ లో 2 చైర్లు, ఒక టేబుల్, కొన్ని బాక్సెస్ మాత్రమే ఉండటంతో ఇవేనా స్పెషల్ ఆర్డర్స్? బుక్స్ కానీ, పేపర్స్ కానీ, పెన్సిల్స్ కానీ ఏమీ లేవు. దీంతో స్పెషల్ ఆర్డర్స్ అంటే ఏంటో అర్థం కాక చుట్టూ చాలా బాక్సులు ఉండటంతో అందులో ఓ బాక్స్ ని తీసుకుంది. అది ఓపెన్ చేసే ఉండటంతో లోపల చూసింది. అందులో కేవలం న్యూస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకో బాక్స్ చూసింది. అందులో పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి. బ్రిటిష్ వారి మనీ, ఫ్రెంచ్ మనీ, ఇంకా చాలా కంట్రీస్ కి సంబంధించిన డబ్బుంది. చుట్టూ చూసింది. పక్కన మైలే ఇచ్చిన సూట్ కేస్ కనిపించింది. వెంటనే ఓపెన్ చేసి చూడగా అందులో కూడా ఏమీ లేదు. రైస్ మెన్ తెచ్చిచ్చిన సూట్ కేస్ కూడా అక్కడే ఉండటంతో దాన్ని కూడా ఓపెన్ చేసింది. అదంతా ఖాళీగానే ఉంది. ఈసారి అక్కడే ఉన్న పెద్ద బాక్స్ ని ఓపెన్ చేసింది. ఆ బాక్స్ లో చాలా పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలకు కాళ్ళు, చేతులు విరిగిపోయి ఉన్నాయి. అందులో ఓ అందమైన అమ్మాయి బొమ్మ చెయ్యి విరిగిపోయి కనిపించింది. తర్వాత అందులో కనిపించిన మ్యాగజైన్ ఓపెన్ చేసింది. అందులో ఫుట్బాల్ కి సంబంధించిన న్యూస్ ఉంది. ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ కి సంబంధించిన చాలా ఫుట్బాల్ బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ఫొటోస్ చినిగిపోయి ఉన్నాయి. వేరే బాక్స్ ఓపెన్ చేసింది. అందులో కొన్ని కార్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆ పక్కనే ఏరోప్లేన్ బొమ్మ కూడా కనిపించింది. కానీ అది కూడా విరిగిపోయింది. అవన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది. యానాకి ఏం అర్థం కావట్లేదు. డేవ్ కి ఈ బొమ్మలతో ఏం పని, ఎందుకు ఈ బొమ్మలని ఇలా ఉంచాడు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఆ గదిలోకి ఎవరో వచ్చినట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ఆమెకు డేవ్ కనిపించాడు. మిస్ జోర్డాన్ ఇచ్చిన డైమండ్ రింగ్ కనిపించలేదా అన్నాడు డేవ్ యానాని చూస్తూ. తను నవ్వుతున్నాడు. నువ్వు రూమ్ చూడాలనే ఇలా డోర్ ఓపెన్ చేసి కావాలనే బయటకు వెళ్లిపోయా అన్నాడు డేవ్. అప్పటికే యానాకి భయం మొదలైంది. ఈలోగా డేవ్ అక్కడికి వచ్చి టేబుల్ కింద ఉన్న ఓ చిన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ రింగ్ ని టేబుల్ మీద పెట్టాడు. ఆ డైమండ్ రింగ్ చూసిన యానా, ఇది మిస్ జోర్డాన్ది కదా, నీ దగ్గర ఎలా ఉంది, ఎందుకుంది అని ప్రశ్నించింది. దానికి డేవ్, ఇది ఆమెనే నాకు ఇచ్చిందన్నాడు నవ్వుతూ. దానికి యానా అక్కడే ఉన్న డబ్బుల బాక్స్ చూపిస్తూ ఈ డబ్బంతా ఎవరిదంది. దానికి డేవ్, ఈ డబ్బంతా నాదే, నా స్పెషల్ కస్టమర్స్ ఇచ్చారు నాకిదంతా అన్నాడు. బేలీ రైస్ మెన్ ఇచ్చిందేనా ఇదంతా అంది. కానీ డేవ్, నువ్వు నా స్పెషల్ కస్టమర్స్ లో కొందరిని మాత్రమే చూశావు, అందరినీ కాదు. వాళ్ళంతా ఇచ్చిన డబ్బే ఇదంతా అన్నాడు. వాళ్ళకి నేను సాయం చేస్తున్నా, ప్రతిగా వాళ్ళు డబ్బిస్తున్నారు అన్నాడు. దానికి యానా, అసలు నువ్వు వాళ్లకు ఎలాంటి హెల్ప్ చేస్తావు అని అడిగింది. డేవ్ కింద ఉన్న బొమ్మని తీసుకొని ఆమెను చూపిస్తూ, నీకు మిస్ రోజీ గుర్తుందా అన్నాడు. యానా ఆలోచించి, ఆ ఫిల్మ్ స్టార్ రోజీనేనా అంది. అవును, ఈ బొమ్మ ఆమెదే, ఆ విరిగిన చెయ్యి తనదే అన్నాడు. తర్వాత డేవ్ పక్కనే ఉన్న ఏరోప్లేన్ చూపించాడు. యానాకి మొత్తం అర్థమైంది. ఇంతలో డేవ్ యానా చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ యానా, నువ్వు నాకు కావాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా, పీటర్ ని పెళ్లాడొద్దు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ యానా, లేదు లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అరిచింది. వెంటనే డేవ్, యానా నీకు అర్థం కావట్లేదు, నాకు గొప్ప సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్ తో ఏదైనా చేయగలను. అలా చేయగలను కాబట్టే ఆ ఫిల్మ్ స్టార్ దగ్గర నుండి డైమండ్ తీసుకొని రోజీ చెయ్యి విరిగిపోయేలా చేశాను. అలాగే ఫుట్బాల్ ప్లేయర్ విషయంలో కూడా. అంతేకాదు, ఫ్లైట్ క్రాష్ అయ్యేలా చేసి రైస్ మెన్ ని చైర్మన్ గా చేసింది కూడా నేనే. నేను నా అతీంద్రియ శక్తులను ఉపయోగించి ఇవన్నీ చేశా. నేను నువ్వు ఏది కోరుకుంటే దాన్ని చేయగలను. నన్ను పెళ్లి చేసుకుంటే నా పవర్స్ అన్ని మన పిల్లలకు కూడా వస్తాయి. నీకు మనీ, డైమండ్స్, ఇలా ఏది కావాలంటే అది అందిస్తాను. నాకు పిల్లల్ని కనివ్వు చాలు. నా శక్తులు నాతోనే అంతం అయిపోవటం నాకు ఇష్టం లేదన్నాడు. కానీ యానా తన చేతిని వదిలించుకొని డేవ్ ని ఒక్క తన్ను తన్ని అక్కడి నుండి వెళ్లిపోయింది. డేవ్ కి యానా అలా చేయటంతో ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. తన చేతులని అటు ఇటు తిప్పుతూ ఏవో మంత్రాలు చదివాడు. కానీ యానా అవన్నీ పట్టించుకోకుండా ఆ స్పెషల్ రూమ్ లో నుంచి బయటకు పరుగు తీసింది. తర్వాత ఇంటికి వెళ్ళింది. డేవ్ గురించి అంతా తెలిసిపోవటంతో ఆమెకు భయం వేసి జ్వరం కూడా వచ్చింది.
సాయంత్రం పీటర్ ఆమెను చూడటానికి వచ్చాడు. కానీ యానా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. పీటర్ తో మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఆమె లేకపోవడంతో పీటర్ రేపు వచ్చి కలుస్తా అని యానాకి చెప్పి వెళ్ళిపోయాడు. యానాకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అలా తెల్లవారింది. యానా ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. దీంతో యానా తల్లి డాక్టర్ ని పిలిపించింది. యానాను పరీక్షించిన డాక్టర్ కి కూడా ఏం అర్థం కాలేదు. యానాకు అసలేమైందో, ఆమె పరిస్థితి రోజు రోజుకి ఎందుకిలా అయిపోతుందో అని. అసలు యానాకి వచ్చిన జబ్బేంటో కూడా అతనికి అర్థం కాలేదు. ఏవో టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ రాత్రికి వచ్చి చెక్ చేస్తా అని వెళ్లిపోయాడు. పీటర్ ఆ రోజు మధ్యాహ్నం కూడా ఆమెను చూద్దామని వచ్చాడు. కానీ యానా మాట్లాడే స్థితిలో కూడా లేకపోవడంతో పీటర్ సైలెంట్ గా యానా పక్కనే కూర్చున్నాడు. ఈలోగా బయట నుండి అరుపులు వినిపించడంతో పీటర్ లేచి కిటికీల నుండి బయటకు చూశాడు. జనమంతా అరుస్తూ నిప్పు నిప్పు, షాప్ కి నిప్పంటుకుంది అని అరుస్తున్నారు. పీటర్ యానా గదిలో నుండి రోడ్డు మీదకు పరిగెత్తాడు. ది కార్నర్ షాప్ మొత్తం తగలబడిపోతుంది. డేవ్ ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. కార్ కిందే ఉండటంతో డేవ్ ఆ షాప్ లోనే పైన తన గదిలో ఉన్నాడని అక్కడ ఉన్న వారిలో ఒకరు చూసి పైన నిప్పుల్లో కాలిపోతూ ఉన్న డేవ్ ని చూస్తూ అన్నారు. వారంతా డేవ్ ని చూస్తూ కిందకి దూకేయి అన్నారు. నీ ప్రాణాలు రక్షించుకోమని అరుస్తున్న డేవ్ మాత్రం వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతున్నాడు కానీ కిందకు మాత్రం దూకలేదు. క్రమంగా మంటలు ఇంటి మొత్తం చుట్టుముట్టేశాయి. క్రమంగా డేవ్ ఆ మంటల్లో నవ్వుతూ కాలిపోయి చనిపోయాడు. డేవ్ మంటల్లో బూడిదైపోయాడు. ఈలోగా పీటర్ తిరిగి యానా గదిలోకి వచ్చాడు. ఈలోగా యానా గట్టిగా అరిచింది. వెళ్లి చూస్తే యానా చనిపోయి ఉంది. అందరికీ యానా ఎలా చనిపోయిందో అర్థం కాలేదు. డేవ్ ఎందుకు అలా కావాలనే మంటల్లో కాలిపోయాడో తెలియలేదు. కొంతకాలం ఈ విషయం గురించి ప్రజలంతా గుసగుసలాడుకున్నా కాలక్రమేణా ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డేవ్ కావాలనే యానాని తన షాప్ లో పెట్టుకున్నాడు. తనకు కావలసిన జాతకం కలిగిన అమ్మాయి యానా అని తెలుసుకునే ఆమెను పెళ్లాడితే తనకు పుట్టపోయే పిల్లలకు తన అతీంద్రియ శక్తులు వస్తాయనే యానాని షాప్ లో పెట్టుకుని ఆమెకు దగ్గరవ్వాలని షాపింగులకు తిప్పుతూ ఆమె మనసులో తనపై ఇష్టాన్ని సంపాదించాడు. మెల్లగా తన పవర్ గురించి ఆమెకు చెప్పి ఆమెతో పిల్లల్ని కనాలన్నదే డేవ్ ప్లాన్. తన ప్లాన్ లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కానీ చివర్లో యానా డేవ్ మనిషి రూపంలో ఉన్న పిశాచి అని తెలుసుకొని అతన్ని రిజెక్ట్ చేసింది. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు డేవ్. ఏదైనా చేయగలిగే నేను యానాని పెళ్లి చేసుకోలేకపోయా అనుకున్నాడు. యానా తనని ఇష్టపడి మాత్రమే పెళ్లి చేసుకోవాలి, మంత్రాలతో వశం చేసుకొని కాదు. అలా అయితేనే తన పవర్స్ తన పుట్టబోయే పిల్లలకు వస్తాయి. కానీ యానా డేవ్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో డేవ్ యానాపై కోపం పెంచుకొని తనని రిజెక్ట్ చేసిన యానాపై కూడా తన శక్తులను ప్రయోగించి ఆమెను మంచాన పడి చనిపోయేలా చేశాడు. తరువాత తన లైఫ్ లో ఫస్ట్ టైం యానా విషయంలో ఫెయిల్ అయ్యానని తన జీవితాన్ని తన చేతులతో తన ఇంటికి నిప్పండించుకొని చనిపోయాడు. ఇది అపరిచితుడు స్టోరీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.